సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కనులోలికే నానా స్వామి మిని పాదాభిషేకమై కీర్తించానా ప్రధాన యాజక స్తుతి అర్పణ నీకే కదా ప్రభు. కనులోలికే నానా స్వామి నీ పాదాభిషేకమై కీర్తించానా ప్రధాన యాజక స్తుతి అర్పణ నీకే కదా ప్రభు. అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదికవైని మహిమనే కీర్తించ నిఘనతనే కొనియాడన రక్షకాన దేవా. అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదికవైని మహిమనే కీర్తించ నిఖిలతనే కొనియాడన రక్షకాన దేవా. కనులోలికే నానా స్వామి నీ పాదాభిషేకమై కీర్తించానా ప్రధాన యాజక స్తుతి అర్పణ నీకే కదా ప్రభు. కనులోలికే నానా స్వామి నీ పాదాభిషేకమై కీర్తించానా ప్రధాన యాజక స్తుతి అర్పణ నీకే కదా ప్రభు. కరుణాధారాలై చిందే నీ ప్రేమమయం కనికర రూపమై వెదజల్లే నీ కృపాశయం మహిమా స్వరూపా. కరుణాధారాలై చిందే నీ ప్రేమమయం కనికరం రూపమై వెదజల్లే నీ కృపాశయం మహిమా స్వరూపా. కనులోలికే నానా స్వామి నీ పాదాభిషేకమై కీర్తించానా ప్రధాన యాజక స్తుతి అర్పణ నీకే కదా ప్రభు. కనులోలికే నానా స్వామి
కీర్తించానా ప్రధాన యాజకా స్తుతి అర్పణ నీకే కదా ప్రభువా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే యేసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఒక దైవజనునికి ఉన్నటువంటి లక్షణాలు యవన కాలంలో ప్రకాశించాయి. And though Joseph was 17 years old and he was given the qualities of a great man of God, and the qualities of God began to shine in his life. అతనిలో నాకు ఆకర్షించేవి 3 ప్రధానమైన లక్షణాలు. And in him, 3 things have been very much drawn me close to God. ముఖ్యంగా నేను మీతో మాట్లాడవలసి ఉంది. యేసేపు జీవితంలో ఒక యవనస్తులకి కావాల్సిన వాక్యం ఉంది, పెద్దవాళ్ళకి కావాల్సిన వాక్యం ఉంది, తర్వాత సేవకులకు కావాల్సిన వాక్యం ఉంది. ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా క్రీస్తు ముందు నిలబడినప్పుడు అట్టి వారికి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడేటువంటి స్థానాలు ఇతరులో ఉన్నాయి. For someone like Joseph who could have the so great qualities of God, he was given the qualities to be able to stand before the presence of the Holy One of God. చూసినట్లయితే గనక అతనికి ఆ గుణాలు ఎలా వచ్చాయంటే, మొట్టమొదటి ఏంటంటే, తల్లి రాహేలు ఎలా ప్రార్థన చేసిందో అందరికి కూడా తెలుసు, బైబిల్ చదివేవాళ్ళకి తెలుసు, అందరికి తెలియపోయినా సరే. తల్లి రాహేలు ఎలా ప్రార్థన చేసిందంటే, ప్రభువా ఆమె మొర విని దేవుడు ఆమె గర్భమును తెరిచెను అని రాయబడి ఉంది. And Joseph had these qualities because his mother Rachel cried out to God and asked God, and then God responded to him. And the Bible saying that God opened up her womb because he heard her prayer. ఆమెలో ఏదో ఒకటి ఆమెకి కాని గుణగణం ఉండొచ్చు, కానీ ఆమెలో 99% చాలా ఉన్నతమైన గుణగణాలు కలిగి ఉన్నాయి. And she has been a woman of God, and she has got a very strong prayer life. తర్వాత రూత్ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలు వంశంలో అభివృద్ధి వచ్చిన రాహేలు వంటి దాని గాను, లేయా వంటి దాని గాను నేను చేయను కాకని రూతుని దీవించినట్లు మనం చూడగలం. తర్వాత చూసినట్లయితే కనుక ఆది కాండంలో చూసినట్లయితే ఆమె ప్రార్థనైక జీవితం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఈమెలో చెప్పబడింది, తర్వాత లూకా సువార్తలో చెప్పబడింది, అలంకార రూపంగా చెప్పబడింది. And her life was being commended in the book of Ruth, when the people of the land of Judah they were trying to commend Ruth, and they said to her, your life would be blessed like the life of Rachel. So she was commended in the Bible about her life and the way that she was drawn close to God. దీంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, యేసేపు యొక్క జీవిత విధానంలో ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ అనేవి 3 ప్రధాన లక్షణాలు శిలువ యొక్క మార్గంలోనికి ఎలా నిలబడ్డాయో, క్రీస్తు యేసు యొక్క ముఖకాంతులు ఎలా నిలబడ్డాయో, రాబో క్రీస్తుని ఎలా ప్రదర్శించాయో, రాబోయే క్రీస్తులో ఆ ప్రత్యక్షత దీనికి ఎలా లభించిందో, లేఖనాల్లో ఎన్ని ఉన్నతమైన స్థానాలు లభించాయో ఆలోచించాలి. Joseph had 3 great qualities. One is the love and prayer and the forgiveness. Love, humility, and forgiveness. And those qualities of Joseph actually made him as a forerunner of Christ and made him to stand before the people, though he went through so many problems in his life. యేసేపు అంత గనుడిగా ఎంచబడటానికి మొట్టమొదటి కారణం తల్లి అనే విషయం చెప్పాను. తర్వాత అతనిలో ఉన్నటువంటి ప్రేమ అనేది, అసలు ఒక వ్యక్తిలో పరిశుద్ధమైన గుణగణాలు ఉంటే ఆ ప్రేమ అనేది, ఒక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోళ్ళు అయ్యే వరకు వాళ్ళ లైఫ్ ఎలా వికసించడం అంటే దానికి కూడా నాకు తెలియదు. వారిలో ఆ యొక్క లైఫ్ ఎలా ఫ్లోరిష్ అవుద్ది అంటే ఆ గుణగణాలు అన్నమాట. అలాగే యేసేపు యొక్క గుణగణాలు క్రీస్తు యొక్క ముఖదర్శనంలో ప్రకాశించే అతని గుణగణాలు. And Joseph had the quality of love and holiness because of the prayer life of his mother, which brought him closer to God. They actually reflected the love and the life and the holiness of Christ in his life, that he was able to stand before God to lead his own people. అతనికి జీవితం దైవికమైనటువంటి రూపానికి ప్రతిబింబం, దైవికమైన మార్గాలకు ప్రతిబింబం. His life was the reflection and of the life of Christ and the way that he was going forward in his life. మనం ప్రభుని అంటే మనలో ఆ క్వాలిటీస్ ఒకటన కనపడాలి. ప్రభు నాతో మాట్లాడిన విషయం, if we say that we know God and that one of those qualities should be able to reflect in our lives as being the children of God. ప్రభుని ప్రేమిస్తున్నామని చెప్పి, రక్షించబడ్డామని చెప్పి ఆ గుణగణాల మనలో ఒకడు కూడా లేకపోతే
మనం దేవుని ప్రేమించిన వాళ్ళం కాదు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. And the Bible shows that, because it shows that, when you love God, those qualities of love and holiness will be able to reflect in our lives. And the people who don't know Christ, they don't have those qualities. నేను ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే ఈ టైంలో నేను ముందుకు వెళ్ళడానికి నా ఆత్మ స్వేచ్ఛ లేదు. కాబట్టి ఎక్కడెక్కడ నేను కట్ చేసి చెప్తున్నాను. దైవత్వం అనేది ఒక పరిశుద్ధికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఒక యవనస్తుడికి ఇచ్చిన ఆశీర్వాదం, ఒక యవనస్తుడు ప్రభువుని అంగీకరించినప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం. దైవత్వం అనేది రక్షించబడిన వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదం. The divine nature was something that was given to a young man. It is a blessing, it is a holiness, it is a glory of God that was given to one young person and practicing godliness in his life. ఇప్పుడు యవనస్తులు గనక ప్రభువులో జీవించకపోతే రాబోయే తరంలో చర్చికి పిల్లర్స్ లేవు. And if today if the young people are not able to live for God, in the days to come, church would not have the pillars to stand upon. మీలాగే మేము కూడా పెరిగాం చిన్నప్పుడు. And we also grew like you guys in our childhood days. ఇప్పుడు మా నాన్నగారు పిల్లల్ని ఎలా పెంచారంటే, ఆయన ద్వేషంతో పెంచారంటే అసలు ఎక్కడికి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. చాలా మంచి వ్యక్తి. మా అమ్మగారు పెంచారంటే ప్రేమతో పెంచారు. 2 విషయాలు మీతో మాట్లాడుకుంటున్నాను. ఒక పక్క మా నాన్నగారు కోపం, జాగ్రత్త, అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మేము చాలా అమాయకులు అంటే ఒక పౌరులు ఎలాగో అరుణ్రోళ్ళం, అంత అసలు లోకం అంటే ఏంటో తెలియనటువంటి స్థితి మాది. అప్పటికీ అనేవారు, లోకం అంతా చెడిపోయింది, ఈ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, అయ్యో ఇంత భక్తితో పెరుగుతున్నారు వీళ్ళు అనేవారు అప్పటికీ కూడా. అయినా సరే మీకు ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి వాళ్ళను ప్రభువుని రక్షకుడిగా ఎరిగినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు అసలు పాత జీవితంలో పాపమే లేదు. కొత్త జీవితానికి మనకు అర్థం చేసుకోండి, పాత జీవితంలో ఏదో తప్పు చేస్తామనేది లేదు. నూతనమైన జీవితంలో ఒక దేవునికి నీతి ఆత్మలో ప్రకాశించడం నేను యవన లైఫ్ లో జీవితంలో నేను గమనించుకున్నాను. And though my father made us to grow in fear of his presence, but the mother actually brought us up in fear of God's love. That we grew up and we were at home and studying and everything. But people, though, even at that point of time, the world was corrupted. But God brought us up in such a way that we saw my mother's love and godliness. And my father, he did not know God; he was Muslim. But in such atmosphere we grew up. But when we came to know God, God's holiness actually attracted us and brought us close to Him. అతనిలో ఎటువంటి ప్రేమ ఉందంటే, మాటమాటికి సిలువని ఎత్తున్నాను అనుకోవద్దు. బైబిల్ గ్రంథం అంతా సిలువలోనే ఇమిడి ఉంది. పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలు సిలువలో ఇమిడి ఉన్నాయి. వాగ్దానాలు సిలువలో ఇమిడి ఉన్నాయి. క్రీస్తు యేసు రక్తంలో బైబిల్ అంతా ప్రకాశించింది. క్రీస్తు యేసు రక్తంలో ఒక వ్యక్తి పాప విమోచన కలిగింది. అందులో పునరుత్థాన మహిమ ప్రకాశించింది. ఈ గుణగణాలన్నీ పునరుత్థాన మహిమలో ఆత్మకి ఇవ్వబడ్డాయి. And in the cross, all the Old Testament and New Testament have been incorporated, and the light of cross had been radiant in the Old Testament and the New Testament, and the qualities of Christ's love and humility and forgiveness have been adopted into each one of us through the love of Christ on the cross of Calvary. అతనిలో పరిశుద్ధమైన గుణగణం విషయం అయితే చెప్పాలి. Just want to share something about the holiness of God in the life of Joseph. ఇప్పుడు యవనస్తులకి వాక్యం అర్థం కావట్లేదు, కానీ ఈ లోకం అంతా అర్థం అవుతుంది. నేను గ్రహించుకుంది. What I understood was the young people are not able to understand God's word much, but they're able to understand the world very well. అప్పుడు ఏసేపు కాలంలో ఎలా ఉంది లోకం అంటే, అక్కడ ఏసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఇప్పటికంటే అప్పుడు జ్ఞానం ఎక్కువ అభివృద్ధి చెందింది. ఏంటి అని మీరు చెప్పొచ్చు నాకు. ఏంటంటే అప్పుడు ఎటువంటి జ్ఞానం అభివృద్ధి చెందిందంటే, ఐగుప్తులో పిరమిడ్స్ ఏసేపు కంటే ముందు వచ్చే, ఇప్పుడు పిరమిడ్స్ కట్టలేరు, అప్పుడు అలా కట్టారు. పెద్ద పెద్ద ఇటుకలు కట్టారు. ఏసేపు వచ్చిన తర్వాత పిరమిడ్స్ లో ధాన్యాన్ని దాచిపెట్టాడు. దానికి స్వప్నాలు వచ్చాయి, కళలు వచ్చాయి. ఆ కళలు వచ్చాయంటే రాబో విషయాల్ని బయలుపరిచాడు దేవుడు ఏసేపుకి. కరువు ఎలా రాబోతుందో చెప్పాడు. తర్వాత ఫరో కంటే కొంచెం తక్కువ వాడుగా నియమించబడ్డాడు. అంటే దాని తర్వాత ఫరో అంత ఉన్నతమైన స్థాయిలోనికి ఏసేపుని తీసుకురావడానికి కారణం ఏంటి? పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అని మీ ముందు నేను నొక్కి చెప్తున్నాను ఈ విషయాన్ని. And Joseph had the wisdom of God that was actually given him the upper hand in his life. Even though Egypt was having a great wisdom in those days, like it was, like the USA is currently as a superpower, Egypt was a superpower in those days. But Joseph was taken over to Egypt with such greater capacity of God to demonstrate God's presence and to demonstrate God's wisdom and to be able to utilize God's wisdom in the middle of the people and who have been waiting for a man like Joseph. Because of God's holiness in the life of Joseph had been received into Egypt
with a greater care and concern, and God used him in such a way that already the wisdom of Egypt was so big and so huge, and the pyramids, such a huge pyramids were built. Even Joseph had actually taken into Egypt to store the grain of the Egypt in those pyramids, and to be able to see the fulfillment of his own vision, the one dreams what God gave him. He was able to see them, and God's holiness actually took him to Egypt and made him and to be a ruler, just next to Pharaoh, but in charge of the whole land of Egypt. ఏసీ వచ్చిన తర్వాత ఆ ధాన్యం కోసం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఆ ధాన్యం కోసం ఈజిప్ట్ వచ్చాయి. తర్వాత నైలు నదికి చుట్టూ ఉన్న దేశాలు దగ్గర నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు, 16 దేశాలు 22 దేశాలు ఫిగర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు, అది నేను యూట్యూబ్ మెసేజ్ లో మాట్లాడింది. అన్ని దేశాలు అక్కడ అభివృద్ధి చెంది ఈ పడుచువాడు యూదుడైనటువంటి పడుచువాడు ఎవరో అని చెప్పుకున్నారు. మన గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఒక పరిశుద్ధుడైన బిడ్డ, ఈ బిడ్డ అని చెప్పుకుంటున్నారా? ఈ లోకంలో పరిగెట్టిన బిడ్డలా అని చెప్పుకుంటున్నారా? ఏసేవులాంటి జీవితం ఏ హృదయం గుండెల మీద చేదరేసి చెప్పండి ఎవరైనా సరే. And Joseph was become very famous of the fact that people began to find out who's this man that came to Egypt to be able to rule this nation. And the river Nile was surrounded by around 15 to 16 countries around, and people began to talk about Joseph and trying to find out who this man was that came to Egypt to rule the nation. But the youthfulness of Joseph, because of his holiness, and he was revealed to the people, to the world, and God revealed his love through Joseph. But I would like to ask you a question. But how many people are talking about young people in the middle of us? That how the world is talking about us, whether we are carrying the holiness of God and God is with us, or they actually discussing about us. The holiness of God in those days was to manage that very difficult, even for Joseph, but he managed God's holiness in his life. But today, are we actually demonstrating God's character of holiness for the people to talk about how much we are practicing God's holiness in our lives? అతడు ఎటువంటి ప్రేమగా నేను వాడు 2 మాటలు చెప్తాను, ఎందుకంటే ఈ టైంలో నాకు సబ్జెక్ట్ అవదు కాబట్టి. తనని గోతులోనికి తోసేసి అన్నలో అతను పంపించినప్పుడు అతను ఒంటి మీద బట్టలు లేని అతన్ని ఊరేగించుకుంటూ తోసేసి అన్నలారా నన్ను అవమానపరచుకోండి, ఆ మాట కూడా బైబిల్లో ఉంది. బైబిల్ ఉందని మీరు చూసుకోండి, ఇప్పుడు రిఫరెన్స్ ఉంది. నన్ను అవమానపరచుకోండి అన్నా సరే అతను తీసుకుని ఎక్కడండి ఎఫ్రా మార్గంలో తన తల్లిని పాతి పెట్టిన సమాధి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఏసేపు వెళ్ళి ఆ సమాధి మీద పడి ఏడుస్తాడు. And Joseph was humiliated by his own brothers. His brothers, he actually asked them and told them not to humiliate him and not to disgrace him. But when he actually was being taken over from the place of Ephrathah, where his mother actually passed away from that place, and he is being taken over, his brothers actually disgraced him and humiliated him. ఎందుకంటే తన తమ్ముడైన బెన్యామీన్ పుట్టే సమయంలో తల్లి చనిపోయినప్పుడు ఆ సమాధి మీద పడి ఏడుస్తాడంటే యేసేపు అటువంటి ప్రేమికుడు అన్నమాట అర్థం. And Joseph was very loving and affectionate that when his mother passed away, and when she was buried on the way to Ephrathah on the roadside, and when he came to realize that his mother was buried, and he actually fell on the mother's tomb and he cried out because of God's love in him. తర్వాత ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత అతను జైల్లో పెట్టిన తర్వాత ఈ కీర్తనలో దావీదు కీర్తనలో ఈ మాటలు మెన్షన్ చేశాడు ఆ కీర్తనకారుడు. ఎందుకంటే యేసేపు యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడింది. ఒక చోట రాయబడింది అంటే నాకు గొప్ప, ఎంత గ్రేట్ అన్నమాట. అన్ని చోట్ల యేసేపు యొక్క జీవితం గురించి అపోస్తల కార్యాల్లో రాయబడింది, కీర్తనలో రాయబడింది, ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, ఆది కాండంలో ఎన్ని చోట్ల రాయబడింది. ఇన్ని చోట్ల కూడా ఒక 4 ప్రత్యేకమైన విషయాల్లో రాయబడింది. ఈ 4 విషయాలు చెప్పాలంటే నాకు 1 గంట సమయంలో పడుతుంది, ఎంతైనా సరే. గంట సమయంలో కూడా షార్ట్ కట్ చేసి చెప్తే సరిపోద్ది. కానీ ఈ కొద్ది సమయంలో మీతో నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఒక విషయం మీతో మాట్లాడాలి. యేసేపును తీసుకెళ్లి ఈజిప్ట్ అమ్మినప్పుడు తర్వాత అతను అక్కడ And Joseph was his life and character was commended in the Bible, in Genesis, in Deuteronomy, and also in the book of Acts, in the book of Psalms. In Bible, quoting somebody's name so many times, it talks about the godliness and holiness that he managed to walk with God, managed to walk with people, and how much was appreciated.
It was being quoted so many times in the Bible. తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు వస్తారు అని విషయాలు మీకు తెలుసు. తర్వాత తన తండ్రికి తను తెలియపరుచుకున్నప్పుడు తండ్రికి రథాన్ని పంపిస్తాడు, తను ఎదురొస్తాడు. ఆ సిచ్యువేషన్ నన్ను ఎందుకు కృంగు తీసి ఏడ్చానంటే చదివి ఎన్నిసార్లు చదివి అన్నిసార్లు ఏడుస్తాను. ఎందుకంటే తండ్రి ఎదురు పడగానే రథం దిగి ఏసేపు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. And Joseph, when he was able to send the carriage to his father and bringing him down to Goshen to Egypt, and when he saw his father was coming, and Joseph got out of his chariot and he went and hugged him and fell on his neck and he cried out to God, and when he was getting reunited with his father, అది ప్రేమకు గుర్తు. that was the sign of love of the father and love of the son. తర్వాత చూసినట్లయితే పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం, ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తే పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం అనేది పట్టబయలు చేయబడుతుంది. That was the time that we could see the life of God's holiness in the life of Joseph was revealed to the world. యేసేపు యొక్క పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం, పొతిఫేరు ఇంట్లో ఆ స్త్రీ చాలా భయంకరమైనటువంటి స్త్రీ, పాపానికి ఈడ్చే స్త్రీ, పరిశుద్ధమైన జీవితం అనేది మచ్చు కూడా కనబడదు. యేసేపులో పరిశుద్ధుడు అని చెప్తూ రాస్తాడు బైబిల్లో. నేను నా దేవునికి విరోధముగా అంటాడు అక్కడ. నేను నా దేవునికి విరోధముగా నేను ఈ పాపాన్ని ఎలా చేస్తాను? నేను నా దేవునికి విరోధంగా, నా తండ్రికి విరోధంగా కాదు, నా తల్లికి విరోధంగా కాదు, నా దేవునికి విరోధంగా ఈ పాపాన్ని ఎలా చేస్తాను అంటాడు అక్కడ. And Joseph, when he was being dragged into the unlawful affair with Potiphar's wife, but he actually rejected and he said, "How would I be able to do this against my heavenly Father? Not against my mother and the father, but against my heavenly Father." So he managed and maintained very well God's holiness in his life, and he departed from evil. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యంలో దేవునికి గుణగణాలు ఇప్పారతాయి. అంటే ఇప్పారతాయి అంటే, and if in the life of the God's holiness, how when it's getting managed and maintained in one's own life, actually you reveal the character of God to the people. అటువంటి వ్యక్తి సంఘానికి కావాలి, అటువంటి యవనస్తులు సంఘానికి కావాలి. People like that kind of young people are required to the church. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.